హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణలో పెను దుమారం రేపింది. కంచా గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలని రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం చిచ్చు రాజేసింది. అంతేకాదు ఆ అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లను కూడా నరికివేసినట్లు ఆరోపణలున్నాయి. కంచా గచ్చిబౌలిలోని భూముల్లో చెట్ల నరికివేతతో పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సమీపంలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐటీ పార్కు కోసం వేలానికి ఉంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించగానే ప్రజా నిరసనలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం అన్ని కార్యకలాపాలపై తాత్కాలికంగా స్టే విధించింది. ప్రజల ఆగ్రహంతో పాటు కోర్టు ఆదేశాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే ప్రదేశంలో ఎకో పార్క్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రాజకీయంగా ఎన్నో అంశాలు కంచ గచ్చిబౌలి అంశాన్ని ప్రభావితం చేస్తుండగా బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ పర్యావరణ హితంగా చేసిన ఆలోచనలు వినూత్నంగా ఉన్నాయి. కంచ గచ్చిబౌలి ప్రకృతి మనకు ప్రసాదించిన వరమని దాన్ని ఎందుకు కాపాడుకోవాలో ఆయన ఒక ఆర్టికల్ ద్వారా వివరించారు. ఇండియా కాలుష్య కోరల్లో చిక్కుకుపోయిందని, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఎంతో అవసరమని, బాధిత దేశంగా ఉన్న ఇండియాకు పర్యావరణ స్పృహ ఎంతో అవసరమని కేటీఆర్ గుర్తు చేస్తున్నారు. తెలంగాణలోని కంచా గచ్చిబౌలి అడవులపై జరుగుతున్న వివాదాన్ని ఆయన ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇది 400 ఎకరాల రియల్ ఎస్టేట్ వివాదం కాదని, ఇది జంతుజాలానికి భక్తుల బతుకు ముచ్చటన్నారు కేటీఆర్. అడవిని నమ్ముకొని జీవించే నెమళ్లకు, చిలుకలకు, చిరుత పులులకే కాకుండా ఎన్నో రకాల జంతుజాలానికి నివాసమని గుర్తు చేశారు. కంచా గచ్చిబౌలిలోని 220 రకాల పక్షులు, 734 రకాల పుష్ప వృక్షాలు, ఎన్నో రకాల జంతువులు, కీటకాలు, అరుదైన బటర్ఫ్లైలు ఉన్నాయన్నారు. 72 రకాల అడవి మొక్కలతో కూడిన సుమారు 40,000 పచ్చని చెట్లకు ఇది కేంద్రమన్నారు. కంచా గచ్చిబౌలి అడవి ఒక అడవిగా మాత్రమే కాదని, హైదరాబాద్ కు నీటి నిల్వగా ఉన్న గుండెకాయగా కేటీఆర్ అభివర్ణించారు. పికాక్ లేక్, బఫెలో లేక్, అలాగే చిన్న చిన్న చెరువులకు ఇది నిలయంగా ఉందన్నారు. అటవీ జంతువుల తాగునీరు వనరులకే కాకుండా పశ్చిమ హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ స్థాయిని నిలబెట్టడంలో కంచా గచ్చిబౌలి భూములు ముఖ్యమైనవన్నారు. అటవిలో 14% భాగాన్ని కూడా సిమెంట్, కాంక్రీట్ గా మార్చితే నగరం కన్నీరు పెట్టుకుంటుందని, హైదరాబాదీ విషాదితం అవుతుందన్నారు. భారీగా చెట్ల తొలగింపుతో హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో 1 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు అంచనా వేశారని, కంచా గచ్చిబౌలి అడవిలోని ఒక ప్రధాన భాగాన్ని ఐటీ పార్కు కోసం అధికారులు తొలగిస్తే ఇబ్బందులు తప్పవన్నారు. దీని వలన పర్యావరణానికి ఊహించని ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అభివృద్ధి అనే పేరుతో ప్రకృతిని నాశనం చేయవద్దని 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హరితాహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు కేటీఆర్. మొత్తం 273 కోట్ల మొక్కలు నాటించారని, అంతేకాదు వాటిని సంరక్షించి తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని పెంచారన్నారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ IFSR ప్రకారం అటవీ విస్తీర్ణం 2015లో 1727 చదరపు కిలోమీటర్లు ఉండగా 2021 నాటికి అది 2518 చదరపు కిలోమీటర్లు పెరిగిందన్నారు. ఇది 45.5% వృద్ధి అని తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలోని కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ ఏరియాని హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తులుగా భావిస్తున్నారు. అలాంటి చోట ఒక పెద్ద భాగాన్ని ఐటీ పార్కు కోసం నిర్దాక్షిణంగా నాశనం చేశారని పర్యావరణ పరిరక్షకులు మండిపడుతున్నారు. అటవీ ప్రాంతాన్ని నాశనం చేయడం వల్ల పర్యావరణానికి కలిగే ప్రమాదం ఉందని ముందే హెచ్చరించారు. అయినా అదేమీ లెక్క చేయకుండా చెట్లను నరికివేశారని వాపోయారు.